దేవుని వాక్యంలో నుండి భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. మరలా కొంతకాలం తర్వాత దేవుని వాక్యంలో కొన్ని సంగతులను మనం చూడబోతున్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం అధ్యయనం చేస్తాం. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, దానికంటే ముందుగా మనం భాగాన్ని చదువుతాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయంలో ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితంలో నష్టాలు ఎందుకు సంభవిస్తాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. మొదటి వచ్చిన ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొక్క కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కుని మీరు బెండలు కూడా లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు అలాగూ కాదు, నడి వీధిలోనే ఈ రాత్రి వెళ్ళవచ్చునని చెప్పారు. రెండవ భాగంగా పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన అపోస్తలుడు పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము మరియు 6-7 వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఇక్కడ నీతిమంతుడు అని రాయబడింది, బహుబాధపడెను అని రాయబడింది. కాబట్టి ఈ బైబిల్ పఠనంలో మనము అసలు ఆయన బహుబాధ ఎందుకు పడ్డాడు, రెండవది దేవుడు అతన్ని నీతిమంతుడు అని అనడానికి
నీతిమంతుడికి ఎందుకు బహుబాధలు కలుగుతాయి అనే విషయాలను ఈ రాత్రి మనం ఈ బైబిల్ పఠనంలో అధ్యయనం చేస్తాం. ఒకవేళ వీలైతే ఒక 4-5 విషయాలు మన సమయాన్ని బట్టి ఒక 4-5 విషయాలు మనము చూద్దాం. 4-5 విషయాలు మనం లోతు జీవితంలో నీతిమంతుడే కానీ ఎందుకు బహు బాధపడుతూ వచ్చాడు. ఈ దినాల్లో విశ్వాసులకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు, కొరతలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎందుకు బాధలు కలుగుతున్నాయి? గల కారణాలు ఏంటి అంటే మన జీవితంలో జరుగుతున్న కారణాలు లోతు జీవితంలో నీతిమంతుడైనప్పటికీ ఎందుకు బహుబాధలు తాను అనుభవిస్తూ వచ్చాడు. గల కారణాలు ఆయన జీవితాన్ని పరిశీలన చేస్తూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఆత్మీయంగా మన దేవునితో మనము ఎదిగేదాని కొరకై, ఆశీర్వదించబడేదాని కొరకై మనము దేవుని వాక్యంలో అధ్యయనం చేసుకుందాం. రండి, మొదటిదిగా ఆయన ఏమైనాడంట, నీతిమంతుడయ్యి బహుబాధపడడానికి బలమైన కారణాలు ఏంటి? కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి నీతిమంతుడైన తర్వాత ఈరోజు ఇంత ప్రాబ్లం అవుతుంది. బహుబాధపడడానికి నీతిమంతుడికి బహుబాధకి ఎందుకు ఈ సంబంధాలు, ఇలాంటి పరిస్థితులు, విపత్తులు సంభవిస్తాయి అనేది మనం చూస్తాం. ఒక్కొక్కటిగా మనం అధ్యయనం చేస్తాం. లోతు జీవితంలో దేవుడు లోతును గూర్చి లేక అపోస్తలుడైన పేతురు ఎక్కడో పాత నిబంధనలో ఉన్న మొదటి పుస్తకంలో ఉన్న లోతు యొక్క జీవితము అపోస్తలుడు అంటే దాదాపుగా 1600 సంవత్సరాల తర్వాత పేతురు నీతిమంతుడైన లోతు అనే విషయాన్ని కొత్త నిబంధన రాశాడు అంటే లోతులో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి అని అంటాం. అయినప్పటికీ ఎందుకు అతను బహు బాధపడుతూ వచ్చాడు, గల కారణాలేంటి, ఆయనలో ఉన్న లోపాలేంటి, ఎందుకు బాధపడుతూ వచ్చాడో మనం దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చూస్తాం. ఇప్పుడు ఆయన జీవితాన్ని, మన జీవితాన్ని కూడా సరి చేసుకోవాలి. మనం దేవుని నమ్ముకున్నాము, దేవుడి కొరకు నిష్ఠాగరిష్టగా జీవిస్తున్నాం, కానీ మన జీవితంలో కూడా కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు, కష్టాలు, వేదనలు ఉన్నాయి. అవి ఎందుకు వస్తాయి, ఎందుకు అనుమతిస్తాడు అనే విషయాలను, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్న విషయాలను మనం బైబిల్ నుండి చూద్దాం. రండి, మొదటిదిగా చూస్తే ఇక్కడ లోతు ఉన్నటువంటి భాగాన్ని మనం చూడాలి. లోతు ఎక్కడ నివాసం చేస్తున్నాడు, దాని యొక్క విధి విధానం ఏంటి అనేది మనం చూస్తే, ఫస్ట్ది లోతు తన జీవితంలో అది ఎక్కడున్నాడంట 19వ అధ్యాయం మొదటి వచ్చిన సొదొమ అంటే సొదొమ అనే ఈ ప్రాంతము మృత సముద్రముకి తీరములో ఉన్నటువంటిది. ఈ ప్రాంతం ఎక్కడుంది? సొదొమ అనే ప్రాంతం మృత సముద్రానికి తీరములో దాదాపుగా 1365 లోతులో ఉంది. ఇది ఎక్కడుంది? మృత సముద్రం ఎక్కడుందంటే సముద్ర ఉపరితలానికి 1365 అడుగుల అంత లోతులో ఉన్నటువంటి మృత సముద్రం ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఉన్న లవణాలన్నీ కూడా ఆ కొట్టుకొని వరదకి మృత సముద్రంలో వచ్చి చేరుతాయి. మృత సముద్రంలో ఎవడైనా పడితే ఎవడు కూడా మునిగిపోడు. ఎందుకంటే లోహముతో నింపబడింది కాబట్టి ఆ సముద్రం దాంట్లో మునిగిపోయే అవకాశాలు లేవు. రెండవదిగా మనం చూస్తే
మృత సముద్రములో ఏ జీవరాశి కూడా బ్రతకదు, అందుకే దానికి మృత సముద్రం అని పేరు పెట్టారు. ఏంటిది మృత సముద్రం అని ఏం పేరు పెట్టారంటే దాంట్లో తాంబేలు కానీ, కప్పలు కానీ, చేపలు కానీ, సొరచేపలు కానీ, ఇలా రకరకాల చేపలు ఉంటాయి, అవి ఏవి కూడా బ్రతకవు. అందుకనే ఆ సముద్రానికి ఏం పేరు పెట్టారు? మృత సముద్రం అని నామకరణం చేశారు. అంటే చనిపోతాయి, ఏ జీవరాశి దాంట్లో బ్రతకదు, అందువల్ల ఆ పేరు పెట్టారు. ఇప్పుడు మనము మన భాగం దగ్గరికి వెళ్ళి చూద్దాం. త్వరగా మన తొందర సమయంలో ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఏమేమి విషయాల్లో ఆయనలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను బట్టే లోతు బాధపడుతూ వచ్చాడు. మనలో కూడా లోపాలుంటే మనం కూడా విశ్వాస వీరులమైన, ప్రార్థనాపరులమైన, భక్తిపరులమైన, దేవుని కొరకు స్థలాలు, పొలాలు, ఆస్తులు, వెండి, బంగారు, మందిరాలు కట్టించి, వాహనాలు కొనిచ్చి ఎన్ని ఖర్చు పెట్టినా లోతులో ఎందుకు బాధపడుతూ వచ్చాడో, మనలో కూడా ఏవైనా లోటుంటే మనం కూడా బాధపడతాం. దాన్ని సరి చేసుకోవడానికే దేవుడి వర్తమానాన్ని మనకు ఇస్తున్నాడు. అది మనం ఇప్పుడు అధ్యయనం చేస్తాం. మొదటిదిగా చూస్తే దేవుని వాక్యంలో మొట్టమొదటిగా మనం పరిశీలన చేస్తే చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. ఆయనలో ఉన్న నీతిమంతుడే కానీ ఆయనకు దేవుడికి ఉన్నటువంటి ఆ అభినవ సంబంధం ఆయన కొన్ని విషయాలలో పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు ఇక్కడ లోతులో ఉన్న మొట్టమొదటి లోపం ఏంటి? ఆయన బహు బాధపడడానికి గల కారణం ఏంటంటే దేవుని వైపు చూడవలసినటువంటి లోతు దేని వైపు చూశాడంట? ఆ ప్రాంతమును కంటి చూపుతో చూశాడు. మళ్ళీ మొదటి ప్రారంభ భాగం చదువు. యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని అది అంతే చాలు. అదే సబ్జెక్ట్, డీప్ సబ్జెక్ట్. అది ఆయన మొట్టమొదట యేసు వైపు చూడాల్సింది. ఎవరి వైపు చూడాల్సింది? నీతిమంతుడైన వాడు, మారు మనసు పొందిన వాడు, బాప్తీసం పొందిన వాడు చూడవలసిన చూపు ఏంటి? ఎటువైపు చూడాలి? ఎటువైపు చూశాడంటే చూడండి, బాప్తీసం తీసుకున్న వారు ఎటు చూడాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే కొలస్సీ పత్రికలో నీతిమంతుడు ఎప్పుడవుతాడు? మారు మనసు రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు ఎటువైపు చూడాలంట? దేవుని వాక్యం ఏం చెప్తుంది? 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏం చూడాలంట? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదనే వాటినే వెదకుడి, అంటే మీరు చూపెట్టుండాలి, పర సంబంధమైన వాటి మీద ఉండాలి. 2వ వచనం ఏం చెప్పాడంటే పైన వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు
పెట్టుకొనకుడి. నీతిమంతుడైన లోతు తన కంటి చూపు ఎక్కడుంది, తన ఆలోచన ఎక్కడుందంట? యార్దాను వైపు చూశాడు. అంటే ప్రకృతి సంబంధమైన వారి వైపు చూశాడు. భూ సంబంధమైన వాటి మీద తన చూపును లక్ష్యం ఉంచాడు. మొట్టమొదట లోతు పతనానికి ఇక్కడ ప్రారంభం. లోతు బాధపడడానికి బలమైన కారణం ఇక్కడ పడింది. ఎవరి వైపు చూడాల్సిన వాడు? ఎవరి వైపు చూడాల్సిన? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. కాబట్టి యేసు వైపు చూడవలసిన మన జీవితాల్లో లోతులాగా ఎటువైపు చూశారంట? భూ సంబంధమైన వాటి. భూ సంబంధంగా భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉన్న వాటి వైపు చూడకూడదని కాదు ఇక్కడ. దేవుని కంటే ఎక్కువగా ఏంటిది? ఆత్మీయమైన జీవితం కంటే ఎక్కువగా భక్తి వైరాగ్యముల కొరకు భూ సంబంధమైనవి మనల్ని ఆకర్షించినట్టుగా ఉండకూడదు. ఎందుకంటే అవ్వ దేని చూసింది? రమ్యమైన ఆ పండు వైపు చూసింది. ఆమె చూపు ఎటువైపు వెళ్ళింది? రమ్యముగా, చూపునకు రమ్యముగా కనబడిన ఆ పండు చూడటం వలన ఆమె దేవుని యొక్క ప్రత్యక్షతను ఆ కుటుంబం కోల్పోయింది. అదే పండును ఆదాము తిన్నందువలన లోకములోనికి ఒక ఘోరమైనటువంటి మరణము సంప్రాప్తమైనది అని రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. అవ్వ చూసి తిన్న కారణం చేత అది ఎంత ప్రమాదంగా మారిందంటే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఎంతగా ప్రమాదంగా మారిందో చూడండి. చూసింది ఒకరే, తినింది ఇద్దరే. ఇప్పుడు భూమి మీద ఉన్న 825 కోట్ల మందికి అది ప్రమాదంగా మారింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించును. అలాగే మనుషులందరూ చూడు. ఒక మనుషుని ద్వారా లోకములోనికి ఎలాగైతే మరణము సంభవించిందో అలాగే ఆ శాపము నుండి, మరణము నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విముక్తి కలిగించాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఇప్పుడు 825 కోట్ల మంది ప్రపంచంలో 6 ఖండములలో ఆరిన నేల మీద నివాసం చేస్తున్న వారందరికీ ఇది సంప్రాప్తమవుతూ వచ్చింది. ఎవరు చూశారు దీనికి? చూసింది ఎవరు? అవ్వ చూసింది. రమ్యంగా కనపడిందని తన దృష్టి దేవుని వైపు నుంచి మళ్లించుకునింది. ఇక్కడ లోతు కూడా తను బహుబాధపడటానికి గొప్ప లక్షణాలు ఉన్నాయి. నీతిమంతుడని సాక్ష్యం కూడా పొందాడు. కానీ ఎందుకు బహుబాధపడ్డాడంటే ఆయనలో ఉన్న లోపాలను మనం చూస్తున్నాం. మనం కూడా బాధపడుతున్నామంటే దేవునికి మనం కూడా ఏదో లోపం ఉంటుంది. ఆ లోపం మీద మనం తెలుసుకోవాలి. ఎటువైపు చూసాం? దేని వైపు చూసాం? ఎందుకు చూసాం? బాప్తీసం పొందిన మనం పర సంబంధమైన వాటినే చూడాలి, దేవుడినే చూడాలి. ఎక్కువగా అది భూమి మీద దేన్ని చూడకూడదని కాదు, దేవుని కంటే ఎక్కువగా చూడకూడదు. అది ఇక్కడ దేవుడు మనకు చెప్తున్న వాక్యం. దానికి మనం గమనిస్తే మనము చూడండి, ఆ వాక్యం ఏమని చెప్తుందంటే
ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తాం. ఆ వాక్యాన్ని పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం. చూడు, దేవుని వాక్యంలో ఏమని రాయబడుతుందంటే, మనం చూస్తాము ఈ ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. 13వ అధ్యాయం 12వ వచనం. ఏంటి? 13వ అధ్యాయం 12వ వచనం. లోతు మైదానమందున్న హఠముల ప్రదేశములలో కాపుల నుండి సొదొమ దగ్గర తలకు హెడరాము వేసుకున్నాను. అంటే మొట్టమొదటిది ఏంటంటే, తన గుడారాన్ని ఎక్కడేసాడంట? సొదొమ దగ్గర. సొదొమ ప్రజలు బహు దుర్మార్గులు. సొదొమ ప్రజలు ఎలాంటిలో 19వ అధ్యాయంలో ఎలాంటి ప్రజల దగ్గర ఆయన నివాసం చేస్తున్నాడు, ఎలాంటి ప్రజలతో ఆయన జీవితము ప్రారంభించాడు, ఎలాంటి ప్రజలున్న చోట ఆయన గడపడానికి ఇష్టపడ్డాడు. ఆ సొదొమ మైదానములోనికి అసలు ఎందుకు వెళ్ళాడు? ఈయన నీతిమంతుడు కదా. సొదొమ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే బహు భయంకరమైనటువంటి వ్యక్తి స్వభావం కలిగినటువంటి వారు. సొదొమ ప్రజలు ఎలాంటో ఒకసారి మనం 19వ అధ్యాయంలో 11వ వచనం చదువు. సొదొమ ప్రజలు ఎలాంటారు? సొదొమ ప్రజలు ఎలాంటో అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఈయన? నేను చెప్పేటప్పుడు నువ్వు బాగా వింటే కల్పనలు పడవు, కనిపిస్తావు. నేను 1-2 సార్లు చెప్తాను. 19వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమపు కలగచేయగా వారు ద్వారమును కనుగొనలేక విసిగిరి. ఏంటంట, అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు అక్కడికి? ఆ ఇంటికాడికి ఎందుకు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? ఏ పరిస్థితుల్లో వచ్చారు? ఎవరు వచ్చారంటే, ఎంతటి భయంకరమైన లక్షణాలు కలిగిన వారు అంటే, ఆ సొదొమ మనుషుల్లో 8వ వచనంలో, ఇదిగో పురుషుడి దానికంటే ముందు ఇక్కడ చదవాలి 5వ వచనం నుండి 4వ వచనంలో ఫుల్గా ఆన్సర్ రాయబడింది, కరెక్ట్ రాయబడిన ఆన్సర్. 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరెవరు వచ్చారంట లిస్టు చెప్పాడు. 1 బాలురు, 2వది వృద్ధులు, 3వది ప్రజలందరూ నలుదిక్కుల నుంచి వచ్చారంట. లోతులు అంటున్నారు, ఈ రాత్రి మీ ఇంటికి వచ్చిన ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా దగ్గర పంపి, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, మేము వారితో కూడుకోవాలి. వారితో కూడుకోవాలంటే అత్యాచారం ఏం చేయాలి, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు మాకు కావాలి. ఎవరెవరు వచ్చారంట? వచ్చిన లిస్ట్ ఎలాంటిది అంటే వాయు వరస లేకుండా, వయసు భేదం లేకుండా అంతటి దుర్మార్గుల ప్రజల మధ్యలో లోతు గుడారం వేసుకున్నాడు. అక్కడ వారితో నివాసం చేయాలని అనుకున్నాడు. ఇది ఈరోజు మనము బాధపడడానికి గల కారణాలు. లోతు నీతిమంతుడైనా అంతగా ఎందుకు బాధపడుతున్నాడు అంటే, అంతటి నీచ నికృష్టమైన మనుషులతో ఆయన
ఉండేదాని కొరకే ఇష్టపడ్డాడు. అక్కడ గుడారం వేసుకున్నాడు. ఎక్కడ గుడారం వేసుకున్నాడంట? దుర్మార్గుల ప్రజలతో. అది వారి స్నేహం. ఏంటిది అది? వారి స్నేహం ఎవరితో, ఎలాంటి వ్యక్తుల దగ్గర ఉన్నాడు ఆయన? ఎలాంటి మనుషులతో ఉంటున్నాడు? కాబట్టి మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే ఆయా కార్యక్రమాల పేరు మీద, ఆయా దావతుల పేరు మీద, ఆయా ఫంక్షన్ల పేరు మీద ఏం చేస్తామంటే దానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని సన్నిధికి మనం దూరం అవుతాం. అది మనకు నష్టాలు రావడానికి కారణమవుతుంది. అంటే అయ్యా ఈ కార్యక్రమం అంత ముఖ్యం కాదు, దేవుని సన్నిధి ఉంది, దేవుని కార్యక్రమం ఉంది, ఒక గంటన్నర లోపల అయిపోతుంది, లేదా కాసేపు కూర్చొని వాక్యం విని ఆ తర్వాత లేచి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టుకుందాం అనుకోలేము. మనం దీనికే ప్రాముఖ్యత ఇస్తాం, దాన్ని పక్కన పెడతాం, వీలైతే దాన్ని పోదాం అనుకుంటాం. కానీ ఇలాంటి వ్యక్తులతో గడపడానికే వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, మన సహ ఉద్యోగస్తులు కావచ్చు, రక్షణ పొందక మునుపున్న స్నేహితులు కూడా కావచ్చు. స్నేహితులతో మనము కాలము గడపకూడదు అని కాదు ఇక్కడ టాపిక్. అయితే దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి ఆ తర్వాత స్నేహితులతో మనం సహవాసం చేయటం తప్పేమి. స్నేహితులు పోగొట్టుకోమంటాం కాదు ఇక్కడ. దానికి ఒక ప్లాన్ ఉండాలి మన దగ్గర. ఏముండాలి? ఒక ప్లాన్. స్నేహితులను దూరం చేసుకోకూడదు. నేను చెప్పాను కదా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపుగా ఎప్పుడు చెప్పినట్టుగా నాకు గుర్తు, విపరీతంగా నేను సినిమాలు చూసేవాడిని, ఒక హీరో. అప్పుడు సలీం అనే ఒక లారీ డ్రైవర్ కూడా సినిమాలు చూస్తూ, అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు సినిమాకి, నేను వెళ్ళేవాడిని కాబట్టి అలాగునా మాకు స్నేహం ఏర్పడుతూ వచ్చింది. దాని స్నేహం అనలేదు, అంటే ప్రతి సినిమాకు వాళ్ళు వచ్చేవాళ్ళు, నేను వెళ్ళేవాడిని ఆ పిచ్చిలో ఉన్నప్పుడు. అలా వారు మాటలు కలుస్తూ మేము వచ్చిన సినిమాకి మీరు వస్తున్నారు, మీరు వచ్చినప్పుడు మీరు వస్తున్నారు, మొదటి రోజే వస్తున్నారు, మొదటి ఆటకే వస్తున్నారు. అలాగున కొంత ఒకే ఏరియాకి చెందిన వాళ్ళం కావటం వల్ల అలాగున మాకు కొంత పరిచయాలు పెరిగినాయి. స్నేహం అయితే చేయాల. ఆయన లారీ డ్రైవరు భయంకరమైన త్రాగుబోతు. నేను వాళ్ళని ఎలా స్నేహం చేస్తాను? సినిమాకి మాత్రమే వెళ్ళేవాడిని కానీ కలిసి స్నేహం అయితే చేయలేదు. ఇంటర్వెల్ టైంలో ఆయా సందర్భాల్లో వారు బార్లో వెళ్ళి మందు కూడా సేవించేవాళ్ళు. నేను ఆ దినాల్లో మాజా, ఇప్పుడు కూడా నేను మాజా ఎక్కువ తీసుకుంటాను. థమ్స్అప్ రకరకాలు కాదు కానీ గోల్డ్ స్పాట్ కూడా ఎక్కువ ఇష్టం ఉన్నది నాకు మాజా. ఇప్పుడు కాలక్రమేణా ఎప్పుడైనా కూల్ డ్రింక్స్ తాగాలంటే స్ప్రైట్ తీసుకుంటాను. అట్లా అలవాటు చేసుకుంటాను. వాళ్ళు అది తాగేవాళ్ళు, నేను ఇది తాగేసి బయటకు వచ్చేవాళ్ళు. కొంతకాలం తర్వాత దేవుడు నాతో మాట్లాడితే ఆ సినిమాలకి వాళ్ళతో వెళ్ళడానికి అన్నీ నేను ప్రక్కన పెట్టేసి చాలా ఈజీగా దూరం అయిపోతూ వచ్చాను. దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు మెయిన్గా అలాంటివి కొన్ని దేవుడికి నాకు అవిధేయతలు నా జీవితంలో ఉన్నాయి. ఆ సినిమా ఫీల్డ్ ఇంకా చూసే విధానాన్ని నేను మానుకుంటూ వచ్చాను. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే లోతు ఎవరితో గడిపాడంట? వారితో, దుర్మార్గపు లక్షణాలు కలిగిన వారితో. దేవునితో గడపవలసిన వాడు ఆ వ్యక్తులతో గడిపాడు. మనం కూడా ఏం చేస్తామంటే ఫ్రెండ్స్కి వాళ్ళకు వీళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాము. అందుకే కొన్ని నష్టాలు రావడానికి కారణం. అయితే దేవునికి మొదటి స్థానం ఇచ్చి తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ రాత్రే ఫంక్షన్ ఉంది మనకి, ఆ రాత్రే ప్రోగ్రాం ఉంది, ఆ రోజే మనకు ప్రార్థన కూడిక ఉంది, ఆ రోజే సంఘ ప్రార్థన, ఆ రోజే బైబిల్ స్టడీ, లేక ఆ రోజే గ్రూప్ కూడిక, ఆ రోజే కృతజ్ఞత కూడిక, ఏదో మీటింగ్ ఉంది మనకు. ఆ మీటింగ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. ఆ మీటింగు అయిన తర్వాత ఒకవేళ 9 అయితే టైం అయిపోతుందని సైలెంట్గా ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాళ్ళు ఫంక్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఆ బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ డే ఫంక్షన్లు, కళ్యాణ మండపాల్లో, పబ్బుల్లో రాత్రంతా గడుపుకుంటూ ఉన్నారు.
గడుపుకోండి, వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రభుకి ఎక్కడ సమయం ఇవ్వాల, కార్యక్రమానికి ఎక్కడ సమయం. ఫ్రెండ్స్ని పోగొట్టుకోమని చెప్పరా ఇక్కడ వాక్యం, అది నీ ఇష్టం, నీ పర్సనల్. కానీ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నువ్వు రాత్రంతా గడపచ్చు, నీకు అంత టైం ఉంది, రాత్రంతా గడుపుకునే టైం ఉంది. కానీ ఇది పక్కన పెట్టి దానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కొన్ని సందర్భాలు మనం కూడా నీతిమంతులమైన బాప్తిసం తీసుకున్న ప్రభు కొరకు జీవించిన చిన్న బాధలు కష్టాలు మనకు రావడానికి ఇదే కారణం. లోతు చేసింది అదే కారణం. అప్పుడు ఎక్కడ గడపాలా ఆయన, ఎక్కడ గడపాలా, ఎక్కడ ఉండాలి ఆయన గుడారం? చూడండి, వాళ్ళ పెదనాన్నగారి గుడారం ఎక్కడుంది, ఈయన గుడారం ఎక్కడుందో చూద్దాం. 18వ అధ్యాయం ఆదికాండం మొదటి వచ్చిన వాళ్ళ పెద్దనాన్నగారి గుడారం ఎక్కడుంది, ఈయన గుడారం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలు, మన టాపిక్ ఏంటంటే గుడారం. ఎక్కడ వేసుకున్నాడంటే మమ్రే దగ్గర సింధూర వనములో, ఏమనమంటది, సింధూర వనములో ఎంతో దేవునికి మనుషులకి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో అబ్రహాము గుడారం వేసుకుంటే, లోతు గుడారం ఎక్కడ వేసుకున్నాడు? సొదొమ. ఎక్కడ వేసుకున్నాడు? సొదొమ మైదానం, సొదొమను గుడారం వేసుకున్నాడు. సొదొమ మనుషులు ఎలా అంటారు? బహు దుర్మార్గులు. కాబట్టి ఈరోజు మనం కూడా ఎవరితో గడుపుతామంటే దుర్మార్గులతో, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన వారితో, దేవుని నామము ఎరిగిన వారితో, లోకము విందు వినోదాలు చేసుకున్న వారితో, అల్లర్లు కేకలు వేసుకున్న వారితో, కెరింతలు వేసుకునే వారితో, దేవుని తూలనాడి దూషించి దేవుని నమ్మని వ్యక్తులతో మనము ఎక్కువగా సహవాసాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ గుడారాలు 2 భాగాలు. గుడారము అంటే మనము నివసించేదే కాదు. బైబిల్ చెప్తున్న మాట 2వ కొరింథీ పత్రికలో ఏమని చెప్తున్నాడంటే, గుడారం అంటే ఏంటి, గుడారం ఎక్కడ గుడారం అనే దానికి మళ్ళా మనం కొంచెము లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. గుడారం అంటే ఏంటిది? గుడారం అంటే తప్పు ఏంటండి? ఇల్లు ఎక్కడుంటే ఏముంది, ఎవరింటి పక్కన ఇల్లు ఉంటే ఏముంది అనుకుంటాం మనం. ఇక్కడ గుడారం అనే మర్మానికి ఒక అర్థం రాయదు. మొదటి వచ్చిన 2వ కొరింథీ 5వ అధ్యాయము మొదటి వచ్చిన, భూమి మీద మన గుడారమైన ఈ నివసము శిథిలమైపోవునని చేతి దేవుడి చేత కట్టబడిన నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఇక్కడ గుడారం అంటే అర్థం ఏంటంటే, మన గుడారమైన ఈ నివాసము స్థితిలమైపోయేది. అంటే ఇక్కడ గుడారం అంటే అర్థం ఏంటంటే మనమే అని అర్థం, మన దేహమే అని అర్థం. ఇక్కడ గుడారం అంటే ఎవరు? మనమే, లేక మన దేహం. అంటే ఇప్పుడు మనం ఎవరితో గడపాలా, ఎవరి దగ్గర ఉండాలా? యేసు పాదముల దగ్గర ఉండాలా. లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడుండాలి? మన గుడారం అంటే ఏ మనుషుల మధ్యలో ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి అనేది లూకా సువార్త 10వ అధ్యాయంలో 39వ వచనం. 10వ అధ్యాయం 39వ వచనం. ఆమె మరియా యేసు ఈ మరియను ఆమెకు మరియనకు సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎక్కడ ఉండాల్సిన మనం ఎక్కడ ఉంటున్నాం? దేవునికి సన్నిధికి దూరం అవుతున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్య ధ్యానంలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యం వినే స్థానంలో మనం ఉండాలి.
3 అనుభవాలు ఇక్కడ. ఒకటి వాక్యం వినటం, రెండవది వాక్యం బోధించటం, అది దేవుని సన్నిధి, మూడవది ప్రార్థన జీవితం కలిగి ఉండటం. మన కొరతలు, అవసరతలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు చెప్పుకునే స్థలం ఎక్కడంటే దేవుని పాదాల చెంత కూర్చోవాలి. అక్కడ కూర్చోవలసినటువంటి మనము ఎక్కడ గుడారం వేసుకుంటాం? గుడారం అంటే అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ మనమే అని అర్థం. గుడారం అంటే అర్థం ఏంటి? మనమే. మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్య ధ్యానంలో ఉండాలి, వాక్యం వినే స్థితిలో ఉండాలి, ప్రార్థించే స్థితిలో ఉండాలి. కానీ లోతు ఎక్కడ తన గుడారం వేసుకున్నాడంట? ఈరోజు నీ గుడారం ఎక్కడ? చాలామంది జీవితాలను చూస్తే కొంతమంది పాస్టర్స్ కూడా, సంఘ పెద్దలు, నాయకులు కూడా, బిషప్లు, రెవరెండ్ అనే వాళ్ళు, వాళ్ళ గుడారాలు, కొంతమంది జీవితాలు ఎక్కడ గడుపుతున్నారంటే వైన్ షాపులలో, బార్లలో, పబ్బులలో, రాజకీయ నాయకుల చుట్టూ తిరగటం. చూడండి, అల్లర్లతో స్నేహాలు చేయటం, రోడ్ల మీద తిరగటం, అరుగుల మీద కూర్చోవటం. కొంతమంది ఉంటారు, పలానా పాస్టర్ గారా ఇక్కడ లేడా, లేకపోతే పలానా చోట పోయి కూర్చుంటాడు, అక్కడ పోయి ఎత్తుకండి అంటారు. ఎక్కడంట? ఆ మామిడి తోట ఉంటుందండి, అక్కడ ఛాయ టీ స్టాల్ ఉంటుంది, అక్కడ దొరుకుతాడు పోండి. చూసారా ఏంటంట? అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ గుడారం ఎక్కడ వేసుకుంటున్నారు? కొంతమంది పబ్బుల్లో గుడారం వేసుకుంటున్నారు, కొంతమంది సినిమా థియేటర్లో, కొంతమంది సీరియళ్ళ దగ్గర, కొంతమంది జబర్దస్తుల దగ్గర, కొంతమంది టీ స్టాల్ దగ్గర, కొంతమంది బిర్యానీ హోటల్స్ దగ్గర. వారి గుడారాలు పాడైపోయి బాధపడడం గల కారణం ఇదే. ఈరోజు నా జీవితంలో లోతు అంతగా నీతిమంతుడైనప్పటికీ ఎందుకు బాధపడుతున్నాడంటే ఆయన జీవితం దేవునితో గడపకుండా రకరకాలుగా మనం కూడా గుడారాలు వేసుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని వాక్యంతో గడపకుండా, దేవుని వాక్యం ధ్యానించడంలో గడపకుండా, దేవుని ఆరాధించడంలో గడపకుండా, దేవుని ప్రార్థించడంలో గడపకుండా సేవకులు, నాయకులు, సంఘ పెద్దలు, రెవరెండ్లు, బిషప్లు సైతం ఎక్కడెక్కడో గడుపుతూ ఉంటున్నారు. అందుకనే లోతు బాధపడినట్లుగా ఈనాడు సేవ పాడైపోవటానికి, ఈనాడు కుటుంబం పాడైపోవటానికి, ఈనాడు వేదనలు రావటానికి, ఈనాడు ఉద్యోగాలు పోవటానికి, ఈనాడు నీ జీవితంలో పాస్ అయిపోవటానికి ఫ్రెండ్స్తో గడుపుతున్నావా? పబ్బుల్లో గడుపుతున్నావా? ఎక్కడ గడుపుతున్నావు? రేసుల, బైక్ రేసుల, గుర్రపు రేసుల, పబ్జీలు ఆడుతామా? పేకాటలు ఆడటమా? బెట్టింగ్లు ఆడటమా? ఇలాగ దేవునితో గడపవలసిన సమయము లోకములు గడపడం వలన వారి జీవితంలో మారు మనసు, బాప్తిసం పొంది ఉన్నత స్థితిలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ ఎందుకు బాధపడుతున్నారంటే ఇది ఈ లోతు లక్షణాలు నీలో నాలో కూడా ఉన్నాయా పరీక్షించుకోవాలి. అందుకే మనం కూడా బాధపడుతున్నాము. మన గుడారము దేవునితో ఉండవలసింది, కానీ మనము సొదొమ లోతు లాంటి గుడారం వేసుకున్నాము. అందువల్లనే మనకేమొస్తున్నాయి? ఈ కష్టాలు, బాధలు వస్తున్నాయి. చూడండి, రెండవదిగా మనం గమనిస్తే దేవుని వాక్యంలో చూస్తే రెండవదిగా మనం పరిశీలన చేస్తాం. రెండవదిగా చూస్తే దేవుని వాక్యంలో ఆదికాండం 13వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయము 12వ వచనం. నువ్వు ఆడిపోయిన ఆదికాండం 13 దగ్గరికి రావాలి, అప్పుడే నీకు చదవటానికి వీలవుతుంది. అక్కడ నువ్వు పెన్నో, పేపరో, బుక్కో పెట్టుకో, లేదంటే నువ్వు తిప్పడానికి చాలా టైం పడుతుంది. లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములలో కాపురమున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆ మైదానము గల పట్టణములో కాపురమున్నాడు. అంటే మనం కూడా అనేక పర్యాయములు పల్లెటూళ్ళను విడిచిపెట్టాలనుకుంటాం.
మన ఊరికి మన ఇంటికి దూరం అయిపోతాం. ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఆ మండలానికి వెళ్తాం, లేదంటే ఆ పట్టణానికి వెళ్తాం. పట్టణం మీద మనకు మక్కువ ఎక్కువ. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు. దేవుని సన్నిధి దూరం అయిపోయింది, ప్రయాణాలు ఎక్కువైపోతున్నాయి. నేను సోషల్ మీడియాలో చూస్తే ఒక ఆమె అంటుంది, ఏంటమ్మా ఎక్కడికి పోతున్నావు అంటే, మా ఊర్లో వర్షం వస్తుంది కదా, ఎండ లేదు, బట్టలు ఉతికాను, అందుకే బకెట్తో బయలుదేరాను. ఆ ఊర్లో ఎండ ఉందంట, ఆ ఊర్లో బట్టలు ఆరేసుకోవడానికి ఫ్రీ బస్సేగా. ఆ ఊర్లో ఎండ ఉందని ఏం చేస్తుందంట, ఫ్రీ బస్సేగా, అక్కడ బట్టలు ఆరబెట్టుకోవడానికి వెళ్తున్నారు. చూసారు ఎంత విడ్డూరమా? అంటే ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు, మనం ఎక్కడ కాపురం చేయాలి, ఏది మనం కాపురం చేయవలసిన విధానం. ఈరోజు లోతు జీవితంలో ఈ బాధలు ఎందుకు వచ్చాయంటే, మన జీవితంలో కూడా బాధలు ఎందుకు ఉన్నాయంటే, మన కాపుర విధానంలో వేరుగా ఉన్నాయి. చూడండి, దేవుని వాక్యం చూస్తే రోమపత్రిక 18వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 18వ అధ్యాయము. ఎక్కడ కాపురం చేయాలంట, మనం ఎక్కడ కాపురం చేయాలంట? మొదటి 2 వచనాలు, మొదటి 2 వచనాలు, 3 వచనాలు మనం చూద్దాం. అటు తర్వాత సౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చును. పొంతు పిల వంశస్థులైన అకులాను ఒక యూదుని, అతని భార్య అకులాను కనుకొని ప్రిస్కిల్లాను కనుకొని వారి యొద్దకు వెళ్ళను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు, వారి వృత్తికి డేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను. ఏంటంట, ఎవరితో కాపురం ఉండాలి? లోతు ఎక్కడ కాపురం ఉన్నాడు? విశ్వాస వీరులతో మనం కాపురం ఉండాలి. ఎక్కడ ఉండాలి? విశ్వాస వీరులతో గడపాలి. అకుల ప్రిస్కిల్లాలు బలమైన విశ్వాస వీరులు, దేవుని కొరకై, దేవుని పరిచయ కొరకై ఎంతగానో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి. కానీ లోతు ఎక్కడ కాపురం ఉన్నాడంట? సొదొమ మనుషులతో కాపురం ఉన్నాడు. అందుకే బహు బాధపడడానికి ఇది 2వ కారణం. దేవుని ప్రజలతో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి మొదటిది. రెండవది ఎక్కడ ఉండాలంటే మనం దేవుని ప్రజలు, విశ్వాస వీరులు, భక్తిపరులు, యథార్థవంతులు, నమ్మకస్తులు ఎవరైతే ఉంటున్నారో వారితో మనం స్నేహం చేయాలి. నేను ఈ తెలంగాణలో ఒక వ్యక్తిని అక్క అని పిలవడానికి ఇష్టపడుతున్నా, ఒక వ్యక్తిని బావగారు అని పిలవడానికి ఇష్టపడుతున్నా. ఎందుకో తెలుసా? దేవేంద్రమ్మ గారిని అక్క అని పిలవడానికి నాకు మనసుకి దేవుడు ప్రేరేపించాడు. ఎందుకని చెప్పండి? వారి ప్రార్థన జీవితం, వారి విశ్వాస జీవితం, వారి దేవుని కొరకు జీవించే జీవితం. అందుకని ఎవరిని పిలవడం తప్పు కాదనిపించింది నా మనసుకి. నా సొంత అక్క అని పిలవడానికి మనసు లేదు, నా సొంత తల్లిని పిలవడానికి మనసు లేదు. ఎందుకని? ఏ వాక్యాన్ని బట్టి? యేసుక్రీస్తు చెప్తాడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, నా పరలోకమందున నా తండ్రి చిత్తం నెరవేర్చి వారి నా తల్లియు నా సహోదరుడు. కాబట్టి అందుకని శారీరకమైనటువంటి తల్లిని, అక్కని ఎందుకు ఆ ప్రేమగా పిలవడానికి మనసు లేదు. అందుకే పౌలు కూడా ఎక్కడికి వచ్చాడంటే విశ్వాస వీరులతో నివాసం చేయడానికి వచ్చాడు. ఒక అనామకుల దగ్గరికి పౌలు వెళ్ళలేదు. అందుకనే దేవేంద్రమ్మ గారిని అక్కని, వారి యజమాని బావగారని పిలవడానికి నా మనసు అంగీకరించింది. వాళ్ళు ఏం చెప్పలేదు నాకు. వారి ఆత్మీయ జీవితం, వారి భక్తి జీవితాలు పరిశీలించినప్పుడు అక్క అనిపించుకునే అర్హత ఈమెలో ఉంది, బావ అనిపించుకునే అర్హత వారిలో ఉంది అని నేను చూడలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఒకవేళ ఇలా చెప్తుంటే వినే వాళ్ళకి ఇంకా ఆశ్చర్యంగా ఉండొచ్చేమో నాకు తెలియదు.
కానీ నాకు మాత్రం మనసు సంతోషం అనిపించింది. ఎందుకంటే యేసుక్రీస్తు వాడిన పదమది, తండ్రి చిత్తం జరిగించేవారు నా తల్లియు నా సహోదరుడు. ఆ కాన్సెప్ట్తోనే వీరిని అక్క బావగారని పిలవటానికి నేనేమాత్రం సంకోచించడం లేదు. నా హృదయం హర్షిస్తూ ఉంది, ఇంకా ఆనందిస్తూ ఉంది. కాబట్టి పౌలులాగా ఎక్కడ కాపురం ఉన్నాడు? విశ్వాసులతో. ఎవరితో సహవాసం చేయాలనుకున్నాడు? విశ్వాసులతో. ఎవరి దగ్గర ఉండాలనుకున్నాడు? విశ్వాసులతో, ప్రార్థనా పరులతో, భక్తి పరులతో. కొన్ని మనం కట్ చేసుకోకపోతే, పౌలుకి ఎంతోమంది తెలిసి ఉండొచ్చు, కానీ వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడు? పైపెచ్చి వాళ్ళు కొత్తగా వచ్చారంటే ఎక్కడి నుంచో ఊరొదులు పెట్టి వారు ఇటలీకి ఏమయ్యారంట? మైగ్రేన్ అయ్యారు. ఏమయ్యారు? కొత్తగా కొరింథును విడిచి ఎక్కడికి వచ్చారంట? చదువు ఒకసారి చూడు, దాన్ని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి అలవాటు చేసుకో. బయలుదేరి ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి, అర్థమవుతుందా? కొరింథీకి వచ్చారు. మరి ఈ కొరింథీకి ఎవరు వచ్చారంటే, వారు యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొరింథీకి కొత్తగా వచ్చారు. ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా కొత్తగా వచ్చారు. వారు కూడా అక్కడికి వెళ్ళాడంట. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? మనం ఎవరి దగ్గర ఉండదలుచుకున్నాం? మనం అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఇంట్లో ఆరాధన కూడుకున్నాం. అది దేవుని చిత్తం కాదేమో తెలియదు. అక్కడి నుంచి మనం దూరం అయ్యాం. మరలా కొంతకాలం ఆపాం. తర్వాత ఇటువైపు మనము ఒక ఇస్లామీ సహోదరింట్లో ప్రారంభించుకున్నాం. అది అతి తక్కువలోనే దాన్ని కూడా విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ నడిపించాడు? ఒక విశ్వాసంలో ఉండే చోటికి నడిపించాడు. అర్థమైందా? అది మనకు తెలియలేదు. అది అలాగా. ఆ తర్వాత మనం ఎక్కడ ఆలోచించాం? ఆ బస్ స్టాండ్ దగ్గరలో చైతన్య కాలేజీకి దగ్గరలో ఒక ఇల్లు ఎత్తికాం. అది కూడా మనకు సడన్గా అది దూరం అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ థియేటర్ కనుక మీరు ఒక ఇల్లు ఎత్తికారు. దేవుడు ఎత్తుకున్న దాన్ని కూడా మనం వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. చూసారా? ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఒక విశ్వాసం ఉండే ప్రదేశానికి పౌలు ఎలాగైతే వెళ్ళాడో దేవుడు మనల్ని కూడా అలాగా నడిపించాడు. ఇది దేవుని చిత్తం. అంటే ఇదేంటి? దీన్ని ఏమంటారు? ఇది దేవుని చిత్తం. అంటే మన సహవాసం ఎలా ఉంది? ఒక విశ్వాసంతో ఉండే చోటికి మనల్ని కూడా దేవుడు నడిపించాడు. మనమైతే ఎక్కడ ఎక్కువ ఎవరితో గడుపుతున్నాం? అందుకని లోతు ఎక్కడ కాపురం ఉన్నాడంటే అలాంటి ప్రదేశంలో కాపురం ఉన్నందువల్ల లోతు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ఎవరితో గడపాలంటే విశ్వాసుల దగ్గర గడపాలి. మనం ఎవరి దగ్గర గడపాలా? కారణం ఎలాగంటే పౌలు గడిపిన విధానం మనకు ఒక మాదిరిగా ట్రేడ్ మార్క్గా కనపడుతూ ఉంది. ఇది రెండవది. మూడవదిగా మనం దేవుడి వాక్యాన్ని చూద్దాం. మూడవదిగా చూస్తే దేవుడి వాక్యంలో 12వ వచనం, 13వ అధ్యాయం 12వ వచనం. అయిపోయిందా? మూడవదిగా చూస్తే దేవుని వాక్యంలో చూస్తే ఆ ఇంట్లో అక్కడ ఏ వినపడతాయి? విశ్వాసుల ఇంట్లో ఏ వినపడతాయి అంటే 118వ కీర్తన. నిన్న వాక్యం ధ్యానం చేశాం రాత్రి. మరలా చూద్దాం. 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల ఇంట్లో సునాదములు, రక్షణ సునాదములు గీర్చిన గీతములు వినపడతాయి. నీతిమంతుల దగ్గర మనం ఉంటే ఏమి వినపడతాయి? గొడవలు, కొట్లాటలు, కేకలు, రంకెలు అవన్నీ వినపడవి కాదు. కాబట్టి ఇప్పుడు అక్కడ పాటలు వినపడతాయి, ఆరాధన వినపడుతుంది, వాక్యం వినపడుతుంది. కాబట్టి మనము అకుల ప్రిస్కిల్లాల ఇంటికి పౌలు వెళ్ళినట్టుగా మనం కూడా విశ్వాసులతో ఉండే చోటికి వెళ్ళాలి. విశ్వాసులు ఉండే చోటికే వెళ్ళాలి. ఇది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. చూడండి, తర్వాత మూడవదిగా మనం గమనిస్తే
ఆదికాండం 14:12. నేను త్వర ముగిస్తాను, ఇంకొక 2-3 నిమిషాలు. మీరు త్వరగా చదివితే అయిపోతుంది, నాదేం లేట్ లేదు. ఇక రెఫరెన్స్ తీసుకొని చదవటమే లేట్. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా వచ్చి. కాబట్టి లోతు ఏం చేశారంటే తనకున్న ఆస్తి పోగొట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నందువలన, ఎక్కడ ఉన్నందువలన, సొదొమలో ఉన్నందువలన లోతుకు ఉన్నటువంటి ఆస్తులు, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, విశ్వాస జీవితంలో కనుక మనం చూస్తే మొట్టమొదటి ప్రాపర్టీ ఏంటంటే రక్షణ అనేది మనకి విశ్వాసులకు ప్రాపర్టీ. దాన్ని పోగొట్టుకుంటాం లోకస్తుల దగ్గరతో మనం ఉంటే. రెండవది దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం. మూడవది భక్తిని పోగొట్టుకుంటాం. నాలుగవది దేవుని ప్రజలతో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకుంటాం. ఐదవది దేవుని కార్యములలో ఆసక్తిని పోగొట్టుకుంటాం. మనమైతే లోతు అయితే ఏం పోగొట్టుకున్నాడంటే ఆస్తి పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడు? మనమైతే ఏం పోగొట్టుకుంటాం? 5 పోగొట్టుకుంటాం. 1 ప్రార్థన పోగొట్టుకుంటాం, దేవుని సన్నిధి పోగొట్టుకుంటాం, భక్తిని పోగొట్టుకుంటాం, దేవుని కార్యములలో పాల్పొంపులు పోగొట్టుకుంటాం, ఆసక్తి పోగొట్టుకుంటాం, రక్షణ పోగొట్టుకుంటాం, నామకార్థులుగా మిగిలిపోతాం. అలాంటి వ్యక్తుల దగ్గర మనం ఉంటే లోతు బాధపడడానికి మూడవ కారణం ఏంటి అంటే ఆయన అక్కడున్నందువలన తన ఆస్తిని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అంటే నీకొచ్చే లాభం, నీకొచ్చే డబ్బు, నీకొచ్చే పేరు, నీకొచ్చే ప్రఖ్యాతి, నీకొచ్చే ఘనత, నీకొచ్చే ఆధిక్యత పోగొట్టుకుంటా. ఎవరితో ఉంటే? చిల్లర వాళ్ళతో ఉంటే. అర్థమవుతుందా? రౌడీలతో ఉంటే. మనం రౌడీలం కాదు. ఎవడెవడి తప్పు చేస్తారో, ఎవడెవడు అని కొట్టారంటే అది వాళ్ళందరూ ఒక టీం అండి, ఈడు కూడా వాళ్ళతోనే తిరుగుతుంటాడు. అయిపోయిందా లేదా? మన క్యారెక్టర్ లెస్ అయిపోయింది. చెడ్డ పేరు వచ్చింది. పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి ఏడవబడతాం ఏ నేరం చేయకుండా. ఎందుకంటే వారితో ఉన్న కారణం చేత మనకు వచ్చే ఆధిక్యత పోగొట్టుకుంటాం. లోతు పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడ? తనకు కలిగిన ఆస్తిని ఏం చేసుకున్నాడు? ఆస్తి పోగొట్టుకోవడం గల కారణం అక్కడ. ఇక నీ జీవితం ఎన్ని పోగొట్టుకున్నావు? ఉద్యోగం పోయిందా? వ్యవసాయం పోయిందా? వ్యాపారం పోయిందా? అధికారం పోయిందా? ప్రమోషన్ పోయిందా? ట్రాన్స్ఫర్ పోయిందా? లేదు. కాబట్టి అందుకే ఆస్తి పోయిన తర్వాత ఇంకా లోతు బాధపడడా? అందుకే ఆయన బహు బాధపడడానికి ఇది ఒక బలమైన కారణం. ప్రియ సోదరి సోదరా, వాక్యం వింటున్న నా ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, వక్తల విగ్రహారా, నీ జీవితంలో ఏదైనా పోయిందా? కుమారుడు ఉంటే ఆధిక్యత పోయిందా? కుమార్తె ఉంటే ఆధిక్యత పోగొట్టుకున్నావా? భర్తగా ఉంటే ఆధిక్యత పోగొట్టుకున్నావా? భార్యగా ఉంటే ఆధిక్యత పోగొట్టుకున్నావా? ఒక మంచి మేనేజర్గా, ఒక మంచి సూపర్వైజర్గా, ఒక మంచి లీడర్గా, ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి సేవకురాలుగా, ఒక మంచి టీచర్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా, ఒక రాజకీయ నాయకుడిగా ఉండే ఆధిక్యత పోగొట్టుకున్నావా? నీ జీవితంలో నీ ట్రాన్స్ఫర్ పోగొట్టుకున్నావా? నీ ప్రమోషన్ పోగొట్టుకున్నావా? విదేశీయానం పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావో ఈ రాత్రి కాలంలో వాక్యం నీ జీవితంలో లోతు ఆస్తిని పోగొట్టుకున్నాడు. అక్కడున్నందువల్ల అలాంటి ప్రదేశాల్లో నువ్వు ఉంటే నువ్వు కూడా బాధపడతావు, పోగొట్టుకుంటావు. అక్కడి నుంచి బయటికి రా, లేచిరా. ఎంతకాలం అక్కడ పడి ఉంటావు? ఆ కంపులో, దుర్మార్గతలో, దుష్టత్వంలో, మలినములో, పాపములో, కుళ్ళులో, కుతంత్రంలో, త్రాగుల్లో, జూదంలో, మోసంలో, అక్రమంలో, అన్యాయంలో దాన్ని విడిచిపెట్టు. ఆ స్థానం విడిచిపెట్టు, ప్రభు దగ్గరికి రా. లేదంటే నువ్వు ఇంకా పోగొట్టుకుంటావు. ఇప్పటికి నీ చాలా ఆరోగ్యం పోగొట్టుకున్నావు, ఇప్పటికి ఎన్నో పోగొట్టుకున్నావు. ఇంకా నువ్వు పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నువ్వు దేవునితో గడపాలి.
లేదంటే లోతు బాధపడ్డట్టు నువ్వు జీవితకాలం అంతా బాధపడుతూనే ఉంటావు, పోగొట్టుకుంటూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు, తిరిగి పొందలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, లోతులాగా నువ్వు పోగొట్టుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే నిన్ను ప్రేమించిన వాడై ఈ రాత్రి కాలంలో ఈ బైబిల్ పట్టణం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నీకు మరలా అన్నీ ఇవ్వాలని. దేవుని వాక్యం చూద్దామా? 4వదిగా గమనిద్దామా? 4వదిగా చూస్తే దేవుని వాక్యంలో ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. 4. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని అక్కడ నాశనం కాబోతుంది, అగ్ని కురియబోతుంది, సొదొమ పట్టణం నాశనం కాబోతుంది, బూడిద కాబోతుంది. ఆ బూడిదలో నువ్వు కాలిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అయినా లోతు ఏం చేసినట్ట? తొందరపడలేదు. అయినా ఏం చేయలేదు, లోతు ఆలస్యం చేశాడు. తడవ చేయడం అంటే అర్థం ఏంటి? ఆలస్యం చేశాడు. ఆలస్యం నీ జీవితంలో ఎంతో ప్రమాదాన్ని కొని తెచ్చేదిగా ఉంది. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఒక మంచి నిర్ణయం తీసుకుంటే త్వరగా వాక్యం వింటూ ఉండగానే నీ జీవితం హృదయంతరంగా పరివర్తనం చెందితే, ఒక తీర్మానం చేసుకుంటే, ప్రభువా నేను ఇక్కడ ఉండడం వల్ల ఎంతో నష్టపోయాను, నన్ను క్షమించు, ఇదిగో నీతో గడుపుతా, నువ్వు చెప్పిన చోటుకి వెళ్తా, నీ మాట వింటా, నీకు లోపడతా అని నువ్వు అక్కడి నుంచి లేచినా దేవుని జీవితంలో పూర్వపు వైభవము ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. ఆలస్యం చేయొద్దు. రేపులే ఎల్లుండి లేని వాయిదాలు వేసుకోకు. ఇంకొక వారం ఉంది, ఇంకొక నెల ఉంది, ఇప్పుడు ఎందుకులే మారు మనసు, ఇప్పుడు ఎందుకులే రక్షణ, ఇప్పుడు ఎందుకులే బాప్తిస్మము, ఇంకా టైం ఉందిలే, వయసు రాలేదులే, ఎంజాయ్ చేయాలి అనుకోబోకు. నువ్వు కూడా దేవుని ఉగ్రతలో ఆ సొదొమ ఎలాగైతే నిర్వీర్యమైందో అలా నిర్వీర్యమవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నిన్ను తడవు చేయకుండా లేచిరామంటున్నాడు. లేచిరా, ఒక మంచి తీర్మానం. ఎక్కడ పడి ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎంత కాలమైందో, ఎంత నష్టం వచ్చింది, ఇంకా నువ్వు గ్రహించలేకపోతున్నావా? దేవుడు గ్రహించాడు. నువ్వు పాడైపోవటం, నువ్వు నష్టపోవటం, నువ్వు లాస్ అయిపోవటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఇక్కడ దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన దూతని పంపించి, మనుషులు పంపి తడవు చేయకుండా బయటికి వాళ్ళు లాక్కొని వచ్చినట్టుగా చూస్తున్నావు. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తావా? ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈ ఆలస్యం ఎంతో అనర్థాలకు దారి తీస్తూ వచ్చింది. అది చేద్దాం, ఇది చేద్దాం, ఎన్నో ప్లాన్ చేస్తావు, పోస్ట్మెంట్ చేస్తున్నావు. దేవుడి కొరకై, సేవ కొరకై దేవుడిని ఎంతకాలమైన పిలిచి ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావు. సేవకు రాకుండా, నీ పనిని విడిచిపెట్టకుండా, ఇంకా ఎట్లా బతకాలా, ఏంటిది, ఎలాగా, ఏంది, ఏమైంది, అమ్మో ఆ సేవ చేయలేము, ఆ బతుకు జీవించలేము, అది కష్టం అని ఇంకా రాకుండా అలాగే పడి ఉన్నావా? దానివల్ల ఎంత ప్రమాదం వచ్చిందంటే, దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా జీవించిన యోనా ఎంత ఘోరమైన ప్రమాదం కూడా తెచ్చుకున్నాడు. ఒకవేళ నువ్వు సేవ చేయాలంటే, నువ్వు సేవకుడిగా కావాలని, సేవకురాలు కావాలని దేవుని చిత్తమైతే నువ్వు ఉన్న చోట పడి ఉండదు. దాన్ని విడిచిపెట్టు. ప్రభా నీకు లోపడతా. ఆ యోనా లాంటి నష్టం, ప్రమాదం తెచ్చుకోను. ఇదిగో ఈ లోతు లాంటి ఆ బాధలు, ఆ కష్టాలు నాకు వద్దు. నా చేయి పట్టుకొని కూడా నన్ను లేవనెత్తు, నన్ను నడిపించు, నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళిపో, నేను నీకు లోపడతా. ఒక మంచి తీర్మానం. ప్రమాదం, లాస్ అయిపోవటం, నష్టపోవటం, బాధపడడం దేవుడికి ఇష్టం లేదు. ప్రేమిల సహోదరి సహోదర, ఇది నువ్వు లేవు, నీకు లోపడితే దేవుని వాక్యానికి ఒక తీర్మానం చేసుకుంటే నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. ఇది 4వది. చివరిగా 5వదిగా చూద్దామా? 5వదిగా చూస్తే దేవుని వాక్యంలో ఏమని రాయబడుతుంది చూడండి. 33వ వచనం, 19వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 33వ వచనం. ఆ రాత్రి వారి తండ్రికి ద్రాక్షరసం త్రాగించి తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి కాబట్టి ఇలాగున
తను చేసిన కారణం చేత దేవుని చిత్తానికి లోబడకపోవడం వలన లోతు తన కుమార్తెలు అక్రమ విధానంలో సంతానాన్ని పొందుతూ వచ్చారు. తద్వారా ఇశ్రాయేలీయులకు ఇద్దరు బద్ధ శత్రువులు పుట్టాల్సి వచ్చింది. 36వ వచనం చదివితే లోతు ఆలస్యం, లోతు అక్రమం, లోతు యొక్క అశ్రద్ధ వలన, దేవుని చిత్తానికి లోబడకపోవడం వలన ఇశ్రాయేలు ప్రజలకు ఇద్దరు శత్రువులు పుడుతూ వచ్చారు అక్రమంగా. చదువు ఆ వాక్యం చెప్పాను నేను. అలాగూ మళ్ళీ అది కాదు, 36వ వచనం అని చెప్పాను. ఆ తర్వాత వచనం చదువు 35, 34. కరెక్ట్గా ఏం జరిగిందో, గర్భవతి అయి కుమారుని కలిగింది, వాడి పేరేంటి, అది సబ్జెక్టు. ఆ తర్వాత అక్రమంగా ఇద్దరు వ్యక్తులు పుట్టారని చెప్పాను. కరెక్ట్గా ఆ వాక్యాన్ని చదవాలి, అది సబ్జెక్ట్ అంటే. పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టింది. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. అలాగే చిన్నది కూడా కుమారుని కని వానికి చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్యామీను అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. అంటే ఇశ్రాయేలుకు శత్రువులైన అమ్మోనీయులు, మోయాబీలు పుట్టడానికి కారకులవుతూ వచ్చారు. అక్రమమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం లోతు ద్వారా ఈ ఘోరమైన ప్రమాదం కొని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరా, ఇందువలన లోతులో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, దేవుడికి దృష్టికి ఎన్నో అవిధేయతలు ఉన్నాయి. అందుకే నీతిమంతుడు అయినప్పటికీ బహు బాధపడడానికి గల కారణాలు ఇవే. నీ జీవితంలో కూడా ఇలాంటివి ఇంకా ఉన్నాయా? ఇంకా దేవుడికి అక్రమకారుడుగా, అక్రమస్తుడిగా జీవిస్తున్నావా? దేవుని చిత్తాన్ని జరిగించకుండా అక్రమం చేస్తున్నావా? ఇంకా లోకంలో వ్యాపారాలు, మోసాలు, అబద్ధాలు, గొడవలు, ఆక్రమించుకోవటాలు, కబ్జా చేయటాలు, ఇతరుల సొమ్ము లాక్కోవటాలు, ఇతర స్థానం లాక్కోవటం, సంఘ పెద్దగా, నాయకుడిగా, సేవకుడిగా అక్కడున్న వాళ్ళని ఎల్లగొట్టి వాళ్ళకి చెడ్డ పేరు చెప్పి చెడుగా వాళ్ళ మీద చిత్రీకరించి ఆ స్థానం ఆక్రమించి అక్రమకారుడిగా ఉన్నావా? ఒకరోజు నువ్వు చేసిన వాటన్నిటికీ తీర్పు ఏం రాబోతుందో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి, ఏమంటుందో చూడండి, దానివల్ల ఏం జరుగుతుందో చూడండి. ఆ చిన్న అక్రమమే నీకు ఏమి కావాలనుకుండొచ్చు. నేను నీతివంతునే, భక్తిపరునే, యథార్థవంతునే నువ్వు అనుకోవచ్చు. ఆ చిన్న అక్రమము ఎంత భయంకరంగా నిన్ను మార్చబోతుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయములో నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా కౌంటింగ్లోకి రావంట. దేవుడు చెప్తున్నమాట 7వ అధ్యాయం 23వ వచనం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవాళ్ళారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధివంతుని పోలి ఉండడు. ఇక్కడ లోతు బుద్ధిహీనుడు అవుతూ వచ్చాడు. ఇక్కడ లోతు ఏమయ్యాడు? బుద్ధిహీనుడు అవుతూ వచ్చాడు. నీతిమంతుడే, కానీ బహుబాధలు పొందడానికి గల కారణం ఇది. నువ్వు కూడా మారు మనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, సేవకుడిగా, నాయకుడిగా, రెవరెండ్గా, బిషప్గా, విశ్వాస వీరుడిగా జీవిస్తున్నావు. ఎన్నో కార్యక్రమాలు, గొప్ప కార్యాలు చేసావు, మీటింగ్లు పెట్టావు, సభలు పెట్టావు, స్థలాలు కొన్నావు, మందిరాలు కట్టావు, సమర్పించుకున్నావు, ఎన్నో చేశావు. కానీ బట్టి నీ జీవితంలో చివరిగా లోతు చేసినటువంటి అక్రమకారుడిగా చేయబడుతుంటే, అక్రమకారాలుగా నువ్వు ఉంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన వాటిని బట్టి లెక్కలకు రావట, అక్రమం చేయవాళ్ళారా నా ఇద్దరి నుండి తొలగిపోండి. ఎక్కడికి వెళ్తాం? యుగ యుగంలో నరకానికి. అది తప్పించుకోవాలంటే దేవుడి కొరకై ఒక మంచి తీర్మానం చేసుకో.
నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఆ చివరి మాట చదువుదామా? పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఒక మంచి తీర్మానం ప్రార్థన చేసుకుంటే మీకు విలాపవాక్యం 5వ అధ్యాయము. లోతులాగను నాశనమైపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన జీవితంలో ఉన్న ఈ బాధలు ఎందుకు వచ్చాయో మనం చూస్తూ వచ్చాం. ఇక నువ్వు బాధపడకూడదు అనుకుంటే, నువ్వు కూడా ఆశీర్వదించబడాలనుకుంటే, గొప్ప మేలు పొందాలనుకుంటే విలాపవాక్యము 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించు. పూర్వ వైభవము, పూర్వ ఆనందము, పూర్వ సంతోషము, పూర్వపు స్థితిలో ఎంత వైభవంగా ఆస్తి సమృద్ధి కలిగి జీవించావో అలాగునా నీ విశ్వాసం, నీ భక్తి, నీ ఆరోగ్యం, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ విలువ, నీ ఘనత దేవుడు మరలా నీకు ఇస్తానంటున్నాడు. లోతులాగా అక్రమకారుడిగా చేయబడి బాధపడతావా? లేక మంచి తీర్మానం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించేయము. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వదించడానికి, పూర్వ వైభవంతో నిన్ను నింపడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను కాపాడడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అట్టి తీర్మానంలోకి వస్తే దేవుడు ఆ పూర్వస్థితిని మరలా పొందుతావు. ఇక బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాల నుంచి అన్ని వైదొలిగిపోయి దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి, దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి నువ్వు రాబోతున్నావు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేస్తాను.